రాజమండ్రి నగరంలోనే కాదు, రూరల్లో కూడా చెరువులను తలపిస్తున్న రోడ్లు. ఎన్నో నిర్లక్ష్యం కార్యక్రమం ఎపిసోడ్స్లో ఆక్రమణలు తొలగించండి అని ఎంత మొత్తుకున్నా సరే ఏ ఒక్క అధికారులు పట్టించుకోలేదు. ఆక్రమణ తొలగించాలంటే వీళ్ళకి అన్అఫిషియల్ బిల్డింగ్స్ని తొలగించమని అటువంటివి ఏమీ మేము చెప్పలేదు సార్. డ్రైనేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ర్యాంపులు తొలగించమని ఎంత మొత్తుకున్నా సరే ఈ అధికారులు వినిపించుకోలేదు. ఫలితంగా ఈరోజు సిటీలో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లు కూడా, తారు రోడ్లు కూడా జలమయమయ్యి ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దాంతోపాటుగా మేము ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి డ్రోన్తో షూట్ చేసిన రాటి ఛానల్ ఆక్రమణ తొలగించండి అని చెప్పేసి అన్నాం. దానికి నగరపాలక సంస్థ వారు మేము తొలగించామన్నారు. తొలగిస్తే మరి ఇంత చెత్త ఇంకా ఎందుకుంది? టన్నుల కొద్ది చెత్త ఎందుకుంది? పైన గుర్రపు డెక్క మాత్రం తీసి చెత్త తీసినట్టుగా, అంటే ఏదైతే చెత్త మీన్స్ ఏంటంటే సిల్ట్ తొలగించినట్టుగా లెక్కల్లో చూపించేసి మొత్తం రాజమండ్రి మునిగిపోవడానికి ఒక ప్రధాన కారణం వాళ్ళు కూడా, ఆ అధికారులు కూడా అయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మీరు ఇప్పటికైనా సరే మేం చేసేది ఆరోపణ కాదు, ఖచ్చితంగా నిజం చెబుతున్నాం, విఎస్బి ఎప్పుడు నిజాలే చెబుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. మీకు ఒకవేళ ఏదైనా సందేహం వస్తే రాటి ఛానల్కి అటు ఇటు ఆక్రమణ చూడండి. ప్రతి కాలువకి కూడా, చిన్న కాలువ కావచ్చు, పెద్ద కాలువ కావచ్చు, ఖచ్చితంగా సమ్ ప్లేస్ అనేది ఉంటుంది. అంటే ఆ వర్కర్స్ వెళ్ళడానికి కానీ, వెహికల్స్ వెళ్ళడానికి కానీ. మరి రాటి ఛానల్కి సంబంధించి చాలా చోట్ల అంగుళం కూడా స్థలం లేకుండా డ్రైనేజ్ వరకు నిర్మాణాలు చేశారు. మరి వీటి పరిస్థితి ఏమంటారు? కావాలంటే ఆ డ్రోన్ విజువల్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆక్రమణ తొలగించమని మేము ఈ కామెంట్స్లో ఆ యొక్క వీడియోస్ని మేము పోస్ట్ చేస్తాం, చూడండి. వాళ్ళు శుభ్రం చేయకముందు ఇలా ఉంది పరిస్థితి అని తీసాం. వాళ్ళు చేసిన తర్వాత అరాకొరా చేశారని చెప్పేసి కూడా రెండోసారి కూడా మేము డ్రోన్ విజువల్స్ ప్రజెంట్ చేసాం. ఇప్పుడు కూడా చెబుతున్నాం, ఎప్పటికైనా మించిపోయింది లేదు. చాలా దారుణమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. అధికారులారా మేల్కొనండి, ఆక్రమణను తొలగించి ఆ కెనాల్లో ఉన్న సిల్ట్ను తొలగించండి. ముంపుకు గురయ్యే బాధ చాలా వరకు తగ్గుతుంది. 48 గంటల క్రితం కురిసిన వాన యొక్క తాలూకా బురద, ఇంకా నీళ్లు పూర్తిగా బయటకు పోకముందే మళ్ళీ ఈరోజు భారీ వర్షం కురిసింది. మోరంపూడి ఫ్లైఓవర్ కావచ్చు, ఆ పైన క్రింద ప్రతి చోట కూడా సేమ్ రిపీట్. మొన్న ఎలా అయితే ముంపుకు గురైందో ఈరోజు కూడా అదే పరిస్థితి. ఇలా ఎంతకాలం ప్రజలు ఇబ్బంది పడాలి? అధికారులారా, మీరు ప్రజల కోసం పని చెయ్యండి, ఒక్కసారైనా పని చేయండి. అంటే ఎన్నాళ్ళు మేము చేయట్లేదంటే చెయ్యట్లేదు, ఖచ్చితంగా చేయట్లేదు. ఇది మా మాట కాదు, ప్రజల మాట. దయచేసి మేల్కొనండి. ప్రజలు కట్టే పన్నులతోటే మీకు జీతాలు వస్తున్నాయి, ఆ విషయం మర్చిపోతున్నారా? ప్రజలను ఎందుకు నరకయాతనకు గురి చేస్తున్నారు? మీ అశ్రద్ధతోటి, బద్ధకంతో. మీరు కార్లు దిగండి. కార్లు దిగమంటే అవేనండి, మీ కార్లే అధికారులకని చూపిస్తున్నారు కదా చాలామంది అధికారులు, బిల్లులు పెట్టేసుకుంటున్నారు కదా, అవి దిగండి, దిగి నడవండి. ప్రజాజీవనంలోకి రండి, ప్రజలతో కలిసి నడవండి, ప్రజలు పడే పాటలు చూడండి. అప్పుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందేమో, చూడొచ్చు అంటున్నారు ప్రజలు. ప్రజలకు నమ్మకం లేదు సార్, మీరు చేస్తారన్న నమ్మకం ప్రజలకు అస్సలు లేదు. ఎందుకంటే హెచ్చరికలు జారీ చేసినా సరే మీరు పట్టించుకోరు. మెయిన్ రోడ్డు విషయం కూడా అంతే. ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పే ముందుగానే మీకు ఎవరికీ ఎక్కలేదు, ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు. మళ్ళీ ఏదైనా జరిగితే, అలాగే ఈ వరదల రూపంలో కూడా ఈ ముంపుకు గురవుతున్న ప్రాంతాలలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఖచ్చితంగా పూర్తి బాధ్యత ఆక్రమణలు తొలగించని అధికారులదని ప్రజలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు.